గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన నాసి రకం చీరలు ఎవరు యూజ్ చేయలేరు. కానీ మేము 800 ఖరీదు చేసే 2 రకాల చీరలు అందిస్తున్నామని చెప్తున్నాం. ఈ మాట తెలంగాణ రాష్ట్రంలో ఉన్న బీద బనిక ప్రజల దగ్గరికి పోయి ఆడబిడ్డల దగ్గరికి పోయి ఒకసారి మాట్లాడమని చెప్పండి. ఆనాడు రాశి రకం చీరలు అని చెప్పిండు కదా, మరి ఈనాడు గీతారెడ్డి కట్టే చీరలు పంపిస్తాండా, లేకపోతే ఇందిరాగాంధీ కట్టే చీరలు పంపిస్తాండ్రా, సోనియా గాంధీ కట్టే చీరలు పంపిస్తాండ్రా, లేకపోతే ప్రియాంక గాంధీ కట్టే చీరలు పంపిస్తాండా? చూద్దాం, చూసినాక మాట్లాడదాం. ఆనాడు కేసీఆర్ గారు బతుకమ్మకు ఆడబిడ్డలకు కానుక రూపకంగా బతుకమ్మ రాకముందే, పెత్రమాస రాకముందే బతుకమ్మ చీరలు పంపిణీ చేసేటోళ్ళు. ఆల్రెడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక బతుకమ్మ చీర ఎగ్గొట్టిండు. ఇప్పుడు మళ్ళీ బతుకమ్మ వచ్చింది, మళ్ళీ ఈనాడు నాసి రకం కాదు, మంచి చీరలు పంపిస్తున్నాం అది ఇదని మాట్లాడుతున్నారు. ఇప్పటి వరకు కూడా చీరలు పంపలేదు, పంపించిన దాఖలాలు లేవు. మళ్ళీ దీంట్లో కూడా కొర్రి పెట్టి మహిళా సంఘాలలో ఉన్న మహిళలకు మాత్రమే చీరలను ఇస్తామని చెప్తున్నారు. ప్రతి ఆడబిడ్డకు పేద మధ్యతరగతి ధనిక తేడా లేకుండా ప్రతి ఇంటికి బతుకమ్మ చీరలను పంపించిండ్రు, రంజాన్కి తోఫా పంపించిండ్రు, క్రిస్టియన్లకి కానుక పంపించిండు, క్రిస్మస్కి అందరినీ సకల జనులను సంబంధ వర్గాలను సంబరపెట్టే విధంగా సంక్షేమ పథకాలు తీసుకొచ్చిండు. మరి ఈనాడు రేవంత్ రెడ్డి ఏం తీసుకొచ్చిండ్రా అయ్యా అంటే 420 హామీలు, 6 గ్యారంటీలు, అత్తాపత్తా లేని జాడలేని హామీలను తీసుకొచ్చి ఇప్పటి వరకు మార్పు అని ప్రజలను ఏమార్చి ప్రజలను చంటి బిడ్డలను పట్టుకొని రోడ్ల మీదకి తీసుకొచ్చే కాలాన్ని తీసుకొచ్చిండు. యూరియా లేవు, కొన్ని రోజులు నీళ్లు లేవు, కొన్ని రోజులు ఎడారి చేసిండు తెలంగాణను. పండించిన పంటను కూడా కొనేటు దిక్కు లేదు. దళిత బంధు లేదు, బీసీ బంధు లేదు, మిషన్ కాకతీయ నీళ్లు లేవు, మిషన్ భగీరథ లేదు. అసలు ఏమిచ్చిండు రేవంత్ రెడ్డి? ఈ 2 సంవత్సరాల దగ్గరకు వస్తుంది, ఏమిచ్చిండు, ఏం చేసిండు అనేది ప్రజలే తిరగబడబోతున్నారు. పాటల రూపకంగా రేపు బతుకమ్మ రూపకంగా బతుకమ్మను మధ్యలో పెట్టుకొని ఆడబిడ్డలు రేవంత్ రెడ్డి మోసాన్ని ఎక్కడికక్కడ ఎండకడతారు.